మొన్న జమ్మూ అండ్ కాశ్మీర్ పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్ర దాడి ఏదైతే ఉందో ఇది కేవలం ఉగ్ర దాడి మాత్రమే కాదు. ఈ ఉగ్ర దాడి అనేది ఒక మత ఉన్మాద ఉగ్రవాద దాడి. ఎందుకంటే భారతదేశంలో పాకిస్తాన్ అనేక సార్లు ఉగ్ర దాడులకు పాల్పడింది. ఇదే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న సంగతి ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు. ఇదే పాకిస్తాన్ భారతదేశం మీద అనేక సార్లు ఉగ్ర దాడులకు పాల్పడింది. అనేక సార్లు ఉగ్ర దాడిలో నరమేధానికి పాల్పడింది, సామాన్యమైనటువంటి ప్రజలని టార్గెట్గా చేసుకొని. కానీ భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక మతాన్ని టార్గెట్గా చేసుకొని ఉగ్ర దాడి చేయటం అనేది నాకు తెలిసినంత వరకు ఇదే తొలిసారి. నిన్న జమ్మూ అండ్ కాశ్మీర్ పెహల్గాంలో ఉగ్ర దాడిలో పక్కనే ఉన్నటువంటి బాధితులు చెప్తా ఉన్నారు. ఏమనంటే వాళ్ళు ఒక బస్సులో ప్రయాణిస్తూ ఉంటే ఆ వెళ్ళేటువంటి ఆ టూరిస్ట్ బస్సుని ఈ ఉగ్రవాదులు ఆపారంట. ఆపి అక్కడ మొదటిగా వాళ్ళ ఐడి కార్డులు అడిగారంట. ఐడి కార్డులు చూపించిన తర్వాత వాళ్ళ పేర్లు అడిగారంట. పేర్లు అడిగిన తర్వాత మగవాళ్ళకి సంబంధించినటువంటి ప్యాంట్లు విప్పించి చూశారంట. అంటే వాళ్ళు ముస్లిములా కాదా, హిందువులా కాదా అని. అంటే జనరల్గా ముస్లిములు కనుక అయితే వాళ్ళు సుంతి చేయించుకుంటారు. ఆ సుంతి చేయించుకునేది కూడా వాళ్ళు ప్యాంట్లు ఇప్పి కన్ఫర్మేషన్ కోసం, వీళ్ళు హిందువులా ముస్లిమ్సా అన్న కన్ఫర్మేషన్ కోసం మగవాళ్ళ ప్యాంట్లు ఇప్పి కూడా వాళ్ళు చూశారంట. ఎవరెవరి పేర్లు అయితే హిందూ పేర్లు ఉన్నాయో వాళ్ళందరినీ పాయింట్ బ్లాంక్ రేంజ్లో పెట్టి కాల్చారంట. పైగా ఒక ఆవిడ ఆమె భర్తని ఆమె కళ్ళెదుటే చంపేస్తే ఆమె అన్నదంట, నన్ను నా బిడ్డను కూడా చంపేయండి అని చెప్పి అన్నదంట. అంటే ఆ ఉగ్రవాదులు అన్నారంట, మేము నిన్ను చంపాం, నువ్వు పోయి మోడీకి చెప్పుకో అన్నారంట. అంటే ఎంత మత ఉన్మాద ఉగ్రవాదం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఉగ్రవాదులు ఏదైతే అన్నారో పోయి మోడీకి చెప్పుకో, పోయి మోడీకి చెప్పుకో అని చెప్పి అన్నారు కదా. చెప్పుకున్నారా మోడీకి చెప్పుకున్నారు. వస్తుంది మీ ఉగ్రవాదాన్ని నామరూపాలు లేకుండా చేయడానికి వస్తుంది భారత ప్రభుత్వం, భారత సైన్యం. కాసుకోండి. ఉగ్రవాదాన్ని అంతం చెయ్యకపోతే భారత ప్రభుత్వం, భారత సైన్యమే కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ మత ఉన్మాద ఉగ్ర దాడికి ఎవరెవరైతే పాల్పడ్డారో, ఏ ఉగ్రవాద సంస్థలైతే ఇందులో ఉన్నాయో ఆ ఉగ్రవాద సంస్థలన్నిటినీ, ఆ ఉగ్రవాదుల్ని భారత ప్రభుత్వం, భారత సైన్యం వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. ఈ మత ఉన్మాద ఉగ్రదాడి అంతా కూడా మనం ఒకసారి గమనిస్తే హిందువులే టార్గెట్గా జరిగినటువంటి మత ఉన్మాద ఉగ్రదాడి ఇది. కేవలం హిందువులే లక్ష్యంగా, హిందువులే టార్గెట్గా జరిగినటువంటి మత ఉన్మాద ఉగ్రదాడి ఇది. ఈ మత ఉన్మాద ఉగ్ర దాడిని ఖచ్చితంగా అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి తగినటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ ఇంకొకసారి ఇటువంటివి భారతదేశంలో జరగకుండా పాకిస్తాన్కి, ఉగ్రవాద సంస్థలకి గట్టిగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.